రాష్ట్రంలో తొలిసారిగా బీసీ రక్షణ చట్టం తెస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. వెనుకబడిన కులాల ఆత్మగౌరవం, రక్షణ, సామాజిక న్యాయం కోసం ఇది ఉపయోగపడుతుందన్నారు. కొత్త చట్టంతో 138 బీసీ కులాలకు రక్షణ లభిస్తుందన్నారు. ఇప్పటికే తుది ముసాయిదా సిద్ధమైనట్లు చెప్పారు. బీసీల బిడ్డల అభివృద్ధికి కొత్త స్కూళ్లు, ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ బీసీ భవనం నిర్మిస్తామన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు, బీసీలంటే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ గా తయారు కావాలనే ఆలోచనలో వారికి పునాదులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ కూడా 39,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రెండో బడ్జెట్ లో 47,000 కోట్లు కేటాయించడం, మూడో బడ్జెట్ లో 51,000 కోట్లు కేటాయించి మరి సింహభాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, ఇది బీసీల పట్ల కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి అని మరొక్కసారి నిరూపించుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. విద్య పైన మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి కొత్తగా బీసీ సంఘాలు వారు కోరిక మేరకు గురుకుల పాఠశాలలు మరిన్ని కావాలని మరి కోరిక మేరకు మరి గతంలో 14-19లో 107 ఉండేటివి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో 2 శాంక్షన్ చేశాం. మళ్ళీ ఇప్పుడు 10 గురుకుల పాఠశాలలు కూడా నిన్నటి రోజు కేబినెట్ లో కూడా ఆమోదించడం అయినటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఆ 10 గురుకుల పాఠశాలల్లో మరి సుమారుగా 5,000 మంది విద్యార్థులకు మరి అవకాశం కల్పించవచ్చన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.